నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో స్పిరిట్ మూవీ పోస్టర్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ పోస్టర్ ఎట్లా ఉంది ఏంటనేది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తే నూతన సంవత్సరానికి ఒక గిఫ్ట్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ఒక గిఫ్ట్ లాగా స్పిరిట్ మూవీ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సందీప్ రెడ్డి వంగ గారు. సో ఈ పోస్టర్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? ఎలా ఉంది అనిపిస్తుంది? అంటే ఒంటి నిండా గాయాలతో ఉన్నాడు ఆయన ప్రభాస్. గాయాలతో ఉన్న ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ లుక్తో సిగరెట్ వెలిగిస్తూ, అవతల వైపు ఆవిడ లైటర్ పట్టుకొని డిమ్రీ, ఆవిడ లైటర్ పట్టుకొని సిగరెట్ వెలిగించటం, ఇది ఆయన రివీల్ చేసినటువంటి పిక్చర్. ఫస్ట్ లుక్ ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనేది. ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనేది ఆయన అభిమానులకి మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్కి ఒక అవగాహన అయితే ఉంది. అంటే జనరల్గా సందీప్ సినిమాలన్నిట్లోనూ హీరో క్యారెక్టర్ని కొంచెం యాంటీ క్లాక్ వైజ్లో నడుపుతాడు ఆయన. యాటిట్యూడ్ ఉంటుంది, చాలా బలమైనటువంటి యాటిట్యూడ్తో బిహేవ్ చేస్తాము. అది అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ కావచ్చు, ఏదైనా ప్రతి సినిమాలోనూ అదే ధోరణి. అలాగే ఈ December 31 అర్ధరాత్రి పూట ఫస్ట్ లుక్ రివీల్ చేయటం అనేది కూడా ఆయనకి పాత ట్రెడిషన్. ఇంతకుముందు చేశాడు, అలాగే యానిమల్ టైంలో చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి చేశాడు. అందుకని ఈయన సినిమాలో క్యారెక్టరైజేషన్, అంటే హీరో క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగిలిన కథని పెద్దగా పట్టించుకోడు ఆయన. హీరో క్యారెక్టరైజేషన్ మీద విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ ఏరియాలో చాలా బలంగా పనిచేయటం వలన ప్రతి హీరోకి ఆయనతో చేయాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. హీరోలలో, పెద్ద హీరోల్లో ఆ కోరిక కలిగించటం అనేది ఆయన ప్రోగ్రాం, ఆయన వ్యూహం అదే. అందుకని ఒక బలమైన క్యారెక్టరైజేషన్ ఉండబోతోంది ఈ సినిమాలో కూడా. ప్రభాస్ని అంత ఇంటెన్స్తో చూడాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. అంటే రెబల్ స్టార్ అనే టైటిల్ ఉంది ఆయనకి. కృష్ణరాజు గారి దగ్గర నుంచి సంక్రమించిన వారసత్వపు టైటిల్ ఇది. ఆ రెబల్నెస్ అనేది తెర మీద పూర్తిగా ఆవిష్కృతం కాలేదు అనేది అభిమానుల్లో ఒక అసంతృప్తి ఉంది. ఆయన బాహుబలి ఇలాంటి సినిమాల్లో చాలా కొన్ని సన్నివేశాల్లో చాలా ఉద్వేగభరితంగా కనిపిస్తాడు, కానీ ఇంకేదో మిస్ అయింది. టోటల్గా క్యారెక్టరే అలా ఉండాలి, అలా చూడాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఈ సినిమాలో తీర్చబోతున్నాడు సందీప్ అనేది వాళ్ళ హోప్. అందుకని వాళ్ళు మిగిలిన సినిమాలన్నిటికంటే కూడా స్పిరిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నారు. ఈ సినిమా నుంచి అప్డేట్ కావాలి అని. ఆ అప్డేట్ ఇప్పుడు వచ్చింది. వాళ్ళ ఊహలకు తగినట్టుగానే ఉంది. అంటే చాలా యాటిట్యూడ్తో ఉండబోతోంది ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరు. ఆ టైటిల్ స్పిరిట్ అనే టైటిల్ కూడా కొంచెం రెచ్చగొట్టే స్వభావం ఉన్నటువంటి టైటిల్ అది. ఆ టైటిల్, ప్రభాస్ లుక్, ఇవన్నీ కలిపి మా కోరిక తీరబోతోంది, మేము ఒక అద్భుతమైనటువంటి, మేము ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నామో. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో కరకటాల రుద్రయ్య అనే సినిమాలో నటించాడు, కృష్ణరాజు. అది టోటల్గా యాటిట్యూడ్తో వెళ్ళే క్యారెక్టర్. దాసరి నారాయణరావు గారు డిజైన్ చేశాడు అది. అంతకు మించి ఈ క్యారెక్టర్ ఉండబోతోంది అనేది అర్థమవుతోంది. అందుకని చాలా హోప్స్ ఉన్నాయి వీళ్ళకి, అభిమానులకి ఉన్నాయి, సినిమా ప్రేమికులకు కూడా ఉన్నాయి. అలాగే సందీప్ సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారు అనే దానికి సంబంధించి ఆల్రెడీ చాలామంది బుర్రల్లో సిద్ధాంత వ్యాసాలే ఉన్నాయి. ఇది పూరి జగన్నాథ్ నుంచి మొదలైనటువంటి ధోరణి. ఆయన కూడా హీరో క్యారెక్టర్ని యాంటీ క్లాక్ వైజ్లో నడిపిస్తాడు. అంటే స్ట్రాంగ్గా చూపెడతారు అనుకోవాలా సార్, లేకపోతే చాలా మొండిగా అని అనుకోవాలా సార్? స్ట్రాంగ్ అంటే యాటిట్యూడ్ ఉంటుంది, హీరో సెంట్రిక్గా ఉంటుంది. అంటే తను అనేటువంటి ఒక సెంటర్ నుంచి నడుస్తుంది ప్రతి సీను. అది అవతల క్యారెక్టర్స్ని విపరీతంగా సఫర్ చేస్తుంది. అది యానిమల్లో చూసాం మనం. యానిమల్లో ఆయన సినిమాల్లో హీరోయిన్లు బాధితులు అవుతారు.
అది అర్జున్ రెడ్డి నుంచి అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు అంటే ఒక అరగంట అని చెప్పొచ్చు సార్. ఆ క్యారెక్టర్ అరగెన్స్ ని చూపెడుతుంటది. ఎందుకంటే ప్రతిసారి చేసుకోవడం ఆడవాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే వీళ్ళు తప్పులు చేస్తారు, అంటే అబ్బాయిలు తప్పు చేస్తే దాకా వెళ్తారు, కానీ అమ్మాయిలు మాత్రం అంతే కాన్స్టెంట్ గా, అంతే లాయల్ గా, అంతే ఇదిగా ఉండడం అనేది చూపెడతారు. ప్రతి ఒక్క సినిమాలో అదే ఉంటుంది. అంటే ఆయనలో ఒక ట్రెడిషనల్ ఇది కూడా ఉంది. ఎవరిలో సందీప్ రెడ్డిలో ఆయన పూర్తిగా వినయంగా ఉండాలి. అమ్మాయిలు అంటే అంటారా? ఆడపిల్లలు వినయంగా ఉండాలి. వాళ్ళు కుటుంబ విలువలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఉండాలి అనేది యానిమల్ సినిమాలో చాలా ఓపెన్ గానే. అంటే యానిమల్ సినిమాలో తన కుటుంబం కోసం, అంటే తన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకోవటం కోసం ఆయన ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న విషయం తన భార్యకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, నేను కూడా అలాగే చేస్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు అని ఒక డైలాగ్ ఉంటుంది హీరోయిన్ క్యారెక్టర్. ఉన్నప్పుడు నువ్వు అలా చేయలేవు అంటాడు ఆయన. చెయ్యలేవు అని చెప్పడంలోనే ఇలా ఉండాలి, మీరు ఇలాగే ఉండాలి, అంటే కుటుంబ విలువల్ని కాపాడటం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. ఆ ఏరియాలో మీరు బలంగా ఉండాలి. మగవాళ్ళ ప్రవర్తన గురించి అడిగేటువంటి అధికారం మీకు లేదు. మేము ఎందుకు చేస్తాము, అది ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ప్రకారమే చేస్తాం మేము అనుకోవాలి. మీరు మేము చెప్పక్కర్లేదు మీకు. మేము చెప్పకపోయినప్పటికీ మీ స్ఫురణలో అది ఉండాలి, మీరు ఆ కంట్రోల్లో ఉండాలి, ఆ లైన్ దాటితే కుదరదు అన్న టోన్లో అతని డైలాగులు నడుస్తాయి. ఆ సినిమాలో 2-3 సందర్భాల్లో ఆ అమ్మాయి ఘర్షణ పడటానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలోనూ చాలా నిరంకుశంగా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. సినిమా మొత్తం మీద కూడా ధోరణి ఉంటుంది. అలాగే ఆ సినిమాలో అది నిజానికి అన్నదమ్ముల మధ్య ఘర్షణ అలా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ సినిమాలో వాంటెడ్గా, యానిమల్లో వాంటెడ్గా అవతల ఫ్యామిలీని ముస్లింగా చూపిస్తాడు. అంటే ఈయన ఇటువైపు నుంచి ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు ఈయన ఫాదర్. అది ఒక ధర్మానికి ఒక గ్లాని జరిగింది అన్నట్టుగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ సీన్స్ అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేయటంలో ఆయనలో ఉన్నటువంటి ఒక హిందుత్వ పోకడని కూడా ప్రదర్శించాడు ఆ సినిమాలో. ఆయన సనాతన ధర్మము, హిందుత్వ ఇవన్నీ ఉంటాయి ఆయన సినిమాలో. ఇందులో కూడా ప్రభాస్కి ఈ స్పిరిట్ ఫస్ట్ లుక్లో ఏదో ఎక్కడో ఆయన నుదుటన ఒక బొట్టు లేకపోతే ఏదో విభూది రేఖో ఏదో ఉన్నట్టుగా కూడా ఒక ఇంప్రెషన్, అనుమానం కలిగే ఇంప్రెషన్ ఇచ్చేలాగా ఉంది అది. మళ్ళీ ఆ నోట్లో సిగరెట్ ఉంటుంది, అవతల వైపు లైటర్ వెలిగిస్తుంది ఆవిడ, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఉంటూనే అంటే మోడర్న్గా కనిపిస్తున్నటువంటి ఒక సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడ, అంటే హిందూ ధర్మం కాదు, హిందుత్వ మనిషిలాగా చూపెడతారు. హిందుత్వ చాలా అగ్రెసివ్గా ఉంటాడు ఆయన సినిమాల్లో క్యారెక్టర్. అంటే రస్టిక్ తో పాటు ట్రెడిషనల్ ఐడియాలజీ ఉంటుంది. రైట్. బుర్రలో ట్రెడిషనల్ ఐడియాలజీ ఉంటుంది. అతను తాగుతాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు, కానీ ధర్మం ఏం చెప్పిందో అలా వ్యవహరించకపోతే నేను క్షమించను, చంపేస్తాను అన్న లెవెల్లో ఉంటాడు అతను నరికేయటమే. కాబట్టి ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు నిన్న కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలకు ఆయుధాలు ఇస్తాం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ఇంటికో 2 తుపాకులు ఇస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఈయన సినిమాల్లో కూడా అలాగే ఉంటుంది ధోరణి. అంటే ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే చంపేయటం తప్పు కాదు అనే సందేశంతోనే ఈయన సినిమాల్లో హీరో చాలా, అంటే విలన్స్ పట్ల ఆయన వ్యవహరించే తీరు చాలా ప్రమాదకరంగా ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది. ఆ వైలెంట్గా ఉండటం అనేది ప్రభాస్లో చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
అందుకని ఒక రకంగా మూర్ఖత్వం అనిపించే లెవెల్కి వెళ్తాయి ఆ క్యారెక్టర్లు. అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్లో క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కానీ అలాగే ఉంటుంది అది. అలాంటి ఒక యారగంట్గా ఉండేటువంటి ఒక ధర్మాన్ని నిలబెట్టే పేరుతో ఎవరి మీద అయినా సరే విశృంఖలమైన హింస చేసేటువంటి క్యారెక్టర్లో ప్రభాస్ని వాళ్ళు చూడాలనుకుంటున్నారు అభిమానులు. మీ ఆకలి నేను చేర్చబోతున్నాను అన్నట్టుగా ఆ లుక్ రివీల్ చేశాడు ఆయన. అది అంటే డెమోక్రటిక్గా ఆలోచించటము, డెమోక్రసీ అనేది ఆయన సినిమాల్లో ఉండదు. ఏకపక్షమే, వన్ సైడ్ హీరో కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఎవరినైనా సరే. అందరూ లొంగి ఉండాలి హీరోకి, లొంగకపోతే చంపేస్తాడు. లొంగుబాట, సరెండరా, లేకపోతే ఎన్కౌంటరా, ఇదే ప్రోగ్రామ్. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.